బాడీకి హార్ట్కి ఏం సంబంధం ఉంటుంది నార్మల్గా? ఇప్పుడు వెయిట్ గెయిన్ అవ్వాలి, లాస్ అవ్వని, లేదంటే వర్కౌట్ చేస్తున్నప్పుడు రెండింటికి ఏంటి కనెక్షన్ ఉంటుంది? రెండింటికి కన్నా బాడీకి, మైండ్కి, హార్ట్కి ఇంకా కనెక్షన్ ఉంటుంది. అసలు మీరు అనేది బాడీకి, హార్ట్కి చాలా కనెక్షన్ ఉంది. మన ఆక్సిజన్ కానీ మన బ్లడ్ పంప్ అది హార్ట్లో. మనం నడుస్తాం, మనం బతికి ఉన్నాం హార్ట్ వల్ల. సో మనం వర్కౌట్ చేస్తున్నాం, దానివల్ల హార్ట్ రేట్ కానీ మెటబాలిజం కానీ అది పెరుగుతూ ఉంటుంది, మన హార్ట్ రేట్ పెరుగుతూ ఉంటుంది. దానివల్ల హార్ట్ ఇంకా బ్లడ్ పంప్ చేస్తూ ఉంటుంది, మసిల్ని ఆక్సిజన్ పంపుతూ ఉంటుంది. చాలా రకాల పని చేస్తుంది హార్ట్ మనది. సో చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా పని చేస్తుంది. బట్ ద బెస్ట్ థింగ్ ఈజ్ లైక్ బాడీకి, మైండ్కి చాలా కనెక్షన్ ఉంటుంది. కొంత మ్యాక్సిమం పీపుల్ ఏమనుకుంటారంటే మనం వర్కౌట్ ఇట్లే చేయాలి, మనకు 6 ప్యాక్స్ కావాలంటే మనం వర్కౌట్ చేయాలి, మనకు కండలు కావాలంటే మనం వర్కౌట్ చేయాలి, మసిల్స్ కావాలంటే వర్కౌట్ చేయాలి. బట్ నా ప్రకారం మీరు కండలు వద్దు అంటే ఓకే, దట్స్ ఫైన్, మీకు 6 ప్యాక్స్ కూడా అవసరం లేదు. బట్ ఈ సిచ్యువేషన్లో, ఈ జనరేషన్లో స్ట్రెస్ రిలీఫ్ కోసం మీరు వర్కౌట్ చేయండి, ఈ మైండ్ని కామ్ చేయండి. లైక్ మెంటల్ ఫిట్నెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫిజికల్ ఫిట్నెస్. ఆ మెంటల్ని మీరు ఫిట్ చేస్తే మీకు స్ట్రెస్ ఉండదు, మీరు హ్యాపీ ఉంటారు, మీరు లైక్ డిసిజన్ మంచిగా తీసుకుంటారు, మీరు ఫిజికల్ యాక్టివ్ ఉంటారు, చాలా ఉంటాయి. సో మెంటల్ని యాక్టివ్ చేయడం ఇంపార్టెంట్. అది ఎట్లా అయితే మనం ఫిజికల్ ఏమైనా పని చేస్తే మెంటల్ యాక్టివ్ ఉంటుంది, మనం నార్మల్ మెంటల్ యాక్టివ్ ఉండదు. ఐదర్ మెడిటేషన్, ఇంకా మంచిదంటే వర్కౌట్. బాలీవుడ్ సెలబ్రిటీస్ ఉన్నారు నార్మల్గా. సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడుకుంటే ఆయన కండల వీరుడు అంటారనమాట ఆయన్ని. ఇప్పటికే ఎలా మెయింటైన్ చేస్తున్నాడు ఆయన? సేమ్ డైట్ లేదంటే ఆయన సపరేట్గా ఆయన ఫుడ్ ఎలా ఉంటుంది? అతని డైట్ అంటే ఇంకా డైట్ అయినా సరే వర్కౌట్ చాలా హెవీ ఉంటుంది, చాలా లైక్ ఇంటెన్స్ ఉంటుంది. ఈ ఏజ్లో కూడా ఐ థింక్ 56, 57, 58లో కూడా ఇంటెన్స్ వర్కౌట్ చేస్తారు. అలాంటి వర్కౌట్ ఈ జనరేషన్లో యంగ్స్టర్ కూడా చేయరు. సో అదే సీక్రెట్. ఆ సీక్రెట్ అందరికీ లైక్ పాపం చూపించి మరీ చేస్తాడు. సో సీక్రెట్ అలా ఏం లేదు, అదే నార్మల్ హెల్దీ ఫుడ్ తింటాడు, ఆయిలీ ఫుడ్ కన్నా సరే ఏదో చెప్పిన బ్యాడ్ ఫుడ్ కొంచెం అవాయిడ్ చేస్తాడు, ప్లస్ వర్కౌట్ ఇంటెన్స్ చేస్తాడు. సింపుల్, దట్స్ ఇట్. ఇప్పుడు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు, ఇందాక మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం, వర్కౌట్స్ చేయొద్దంటారు డాక్టర్స్, అయినా సరే వెయిట్ లాస్ అవ్వాలి అంటే మీరు ఏదైనా టిప్ చెప్పాలంటే ఏం చెప్తారు? స్లోలీ స్టార్ట్ చేయండి. ఓకే, అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హెవీ స్టార్ట్ చేయకండి. మోటివేషన్తో పని, అప్పుడు మోటివేషన్ పనికి రాదు, ఇంకా మీరు డిమోటివేట్ అయిపోతారు అప్పుడు. సో ఎప్పుడైనా సరే లైక్ మీరు ప్రాబ్లం లేకున్నా స్లో స్టార్ట్ చేయండి. సడన్ మోటివేషన్ వీడియో చూసి నాకు అవ్వాలంటే అది ఇంకా ప్రాబ్లం మీరు పడతారు. దానివల్ల కూడా హార్ట్ అటాక్స్ కానీ చాలా వస్తున్నాయి, ఇంకా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎప్పుడైనా సరే స్లో స్టార్ట్ చేయండి. ఒక టర్మ్ తీసుకోండి, లైక్ మీరు ఒక డేట్ మెన్షన్ చేయకండి, నాకు 3 monthsలో ఇన్ని కేజీ వెయిట్ లాస్ అయిపోవాలి, లేకుంటే కాదు నేను రానట్లా. ఇది లాంగ్ టర్మ్ గేమ్. లైఫ్ స్టైల్ ఎప్పటిదాకా మీరు చేంజ్ చేయరు, అప్పటిదాకా మీరు ఏం అవ్వలేరు, పర్మనెంట్గా మీరు ఏం కాలేరు, మీ హెల్త్ మంచిది కాదు. ఇప్పుడు నార్మల్గా వెయిట్ లాస్ అనే ప్రాసెస్లో మనం డైట్ చేస్తున్నాం, జిమ్ చేస్తున్నాం, కాకపోతే కొన్ని బాడీ పార్ట్స్ మాత్రమే వెయిట్ లాస్ అవుతున్నాయి. ఇప్పుడు హ్యాండ్స్, పొట్ట ఇవి కొంచెం అవ్వవు. దానికి రీజన్ ఏముంటుంది? 3 types ఆఫ్ బాడీ టైప్స్ ఉంటాయి యూజువల్లీ ఇండియాలో కానీ ఎక్కడైనా సరే. ఎక్టోమార్ఫ్, మెసోమార్ఫ్, ఎండోమార్ఫ్ అని ఉంటుంది. ఎక్టోమార్ఫ్ అంటే కొంతమంది థిన్ ఉంటారు, వాళ్ళకి తొందరగా వెయిట్ గెయిన్ అవ్వదు. అవును, వెయిట్ గెయిన్ ట్రై చేస్తారు, బట్ బాగానే అంతే ఉంటారు. మెసోమార్ఫ్ వాళ్ళు ఫిజికల్లీ యాక్టివ్ ఉంటారు, మస్కులర్ ఉంటుంది, వాళ్ళు హెల్తీ అంటే బార్న్ గుడ్, వాళ్ళు లైక్ వాళ్ళు మంచిగా ఉంటారు చిన్నప్పటి నుంచే. ఎండోమార్ఫ్ అంటే వాళ్ళు పొట్ట ఉంటుంది, మళ్ళీ చాలా చబ్బి ఉంటారు, వాళ్ళకి థిన్ అవ్వాలంటే చాలా కష్టం. అవును. సో 3 types ఆఫ్ బాడీ టైప్స్ ఉన్నాయి. అందులో మనం ఏ టైప్లో ఉన్నాం అది మనం తెలుసుకోవాలి. అది బాన్లో ఉంది, మనం దాన్ని చేంజ్ చేయలేం. అది చేంజ్ అవుతుంది కన్సిస్టెన్సీ వల్ల, మన లైఫ్ స్టైల్ వల్ల. ఎప్పుడైనా సరే ఎవరైతే థిన్ ఉన్నారో వాళ్ళు దొడ్డు కూడా కావచ్చు, డిపెండ్ ఆన్ బాడీ టైప్స్, వాళ్ళు ఏం ఫాలో చేస్తున్నారు, మొత్తం ఏం తింటున్నారు, ఏం వర్కౌట్ చేస్తున్నారు. మెసోమార్ఫ్ అంటే వాళ్ళు చిన్నప్పుడే మస్కులర్, అది మెయింటైన్ కానీ ఇంకా పెరగాలంటే మళ్ళీ వర్కౌట్ డైట్ ఉంటుంది. ఎండోమార్ఫ్ అంటే కూడా చబ్బి ఉన్నారు, వాళ్ళకి థిన్ కావాలి, ఫిట్ అవ్వాలి అంటే మళ్ళీ కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్, మళ్ళీ డైట్. సో ఫైనల్గా ఫిట్నెస్ అంటే ఏంటి నార్మల్గా మీ దృష్టిలో? ఫిట్నెస్ అంటే నేను దానికి 4 factors డివైడ్ చేస్తాను. ఫిట్నెస్ అంటే మీ బాడీలో ఈ 4 things ఉంటే వీ కెన్ సే యు ఆర్ ఫిట్ ఆర్ వీఆర్ ఫిట్. ఎగ్జాంపుల్ ఒక మీరు చూసిన ఒక మీ ప్రకారం ఫిట్నెస్ అంటే ఫిట్ ఏంటిది? ఎవరంటారు మీరు ఫిట్ అంటే? ధనుష్. ఓకే, అంటే ఆయనకు కూడా 42 అయినా సరే పాస్ట్ ఒక పిక్ చూసుకొని ఇప్పుడు చూసుకుంటే సేమ్ ఏజ్లో ఉంటాడనమాట. అంటే అలా కాదు, జస్ట్ అలా చెప్పాను. ఫిట్ అంటే నార్మల్గా బాడీ స్ట్రాంగ్గా ఉండడం, హెల్తీగా ఉండడము
ఇంకా ఎలా డిఫైన్ చేస్తాం మీ హెల్దీ అంటే? లైక్ ఎవరికైతే కండలు ఉంటారో వాళ్ళు ఫిట్టా? నో అలా కాదు, నార్మల్గా ఎలా ఉన్నా కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు, మనకు చూసిన వెంటనే అర్థం అయిపోద్ది అనుకుంటా వాళ్ళు కొంచెం ఫిట్గా ఉన్నారు. ఓకే, దాన్ని ఇంకా నేను డీప్ వెళ్తా. ప్రాపర్ ఫిట్నెస్ అంటే 4 థింగ్స్ ఉంటాయి. వాళ్ళ బాడీలో ఏరోబిక్ ఎండ్యూరెన్స్ ఉండాలి, ఎనరోబిక్ ఎండ్యూరెన్స్ ఉండాలి, ఇది తర్వాత డిఫైన్ చేస్తా. థర్డ్ థింగ్ ఈజ్ లైక్ వాళ్ళ బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. ఫోర్త్ బ్యాలెన్స్ ఉండాలి. ఎవరి బాడీలో అయితే 4 థింగ్స్ ఉన్నాయి వాళ్ళు వీ కెన్ సే దే ఆర్ గుడ్ ఫిట్. ఏరోబిక్ ఎండ్యూరెన్స్ అంటే కొంచెం ఉరకగానే దమ్ వస్తుంది, దే ఆర్ నాట్ ఫిట్. అయినా వాళ్ళకి కండలు ఉన్నాయి, అగైన్ దే ఆర్ నాట్ ఫిట్. కొంతమందికి కండలు ఉన్నాయి, వాళ్ళు ఉరకలేరు. కొంతమంది ఉరుకుతారు, కండలు లేవు, లైక్ మసిల్ లేదు, ఏం లేదు, అగైన్ దే ఆర్ నాట్ ఫిట్. కొంతమందికి 2 ఉన్నాయి, ఫ్లెక్సిబిలిటీ లేదు, లైక్ ఇలా చేయలేరు, లైక్ ఫ్లెక్సిబిలిటీ ఏం లేదు, వాళ్ళు కూడా నాట్ ఫిట్. కొంతమందికి బ్యాలెన్స్ కింద లైక్ కొంచెమైనా పడిపోతారు, యాంకిల్ మొత్తం పోతాయి, అగైన్ దే ఆర్ నాట్ ఫిట్. సో ఎవరి బాడీలో 4 థింగ్స్ ఉన్నాయి, 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, వీ కెన్ సే దే ఆర్ గుడ్ ఫిట్. ఏరోబిక్ ఎండ్యూరెన్స్ ఉండాలి, అనరోబిక్ ఎండ్యూరెన్స్ ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి. ఇది కంపల్సరీ. నిజంగానే మీరు అన్నట్టు కొంచెం పరిగెత్తితేనే ఆయాసం వస్తుంటే, దమ్ వస్తుంటే, కూర్చుంటే హార్ట్ ఫుల్ ఇలా కొట్టుకుంటూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అలా అంటే స్టామినా లైక్ వాళ్ళు జిమ్ చేస్తారు బట్ స్టామినా మీద వర్కౌట్ చేయరు, ఎండ్యూరెన్స్ మీద వర్కౌట్ చేయరు. లైక్ ఏరోబిక్ ఎండ్యూరెన్స్ కూడా ఇంపార్టెంట్. ఏరోబిక్ అంటే మీరు స్టామినా వర్కౌట్స్ అయినా సరే, రన్నింగ్ అయినా సరే, అది కూడా ఇంపార్టెంట్. వాకింగ్, రన్నింగ్, జాగింగ్ అది చేసుకుంటూ మీరు మసిల్ వర్కౌట్స్ అయినా సరే, ఏరోబిక్ ఎండ్యూరెన్స్, స్ట్రెంత్ వర్కౌట్స్ అయినా అది ఉండాలి. సో లైక్ అన్ని ఫ్యాక్టర్స్లో మనం ఉండాలి. ఓకే, అన్ని సరిగ్గా ఉండాలన్నమాట. ఒక్క వెయిట్ లాస్ అని చెప్పేసి అన్ని ఎలా పడితే అలా చేసుకోకుండా ఎగ్జాక్ట్లీ ఒక ప్రాపర్ ఒక మీ దగ్గర షెడ్యూల్ ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయొద్దు. ఏమైనా మీకు మీ దగ్గర ఏం ల్యాక్స్ అవుతున్నాయి, ఎగ్జాంపుల్ మీ దగ్గర 2 ఉన్నాయి, ఫ్లెక్సిబిలిటీ లేదు. సో ట్రైనర్ పని ఉంది మీ బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెంచడానికి వర్కౌట్స్ ఉంటాయి, ఫ్లెక్సిబిలిటీ పెంచడానికి స్ట్రెచింగ్స్ ఉంటాయి, అది చేయించాలి. అనవసరమైనవి చేయకూడదా? అనవసరం అనే కాదు, స్ట్రక్చర్ మీ బాడీకి ఏం సెట్ అని కాదు, ఏమేమి లేవు, ఈ 4 ఫ్యాక్టర్స్ లో ఏం లేవు, ఫస్ట్ దాని మీద పని చేయాలి, ఏం ఉన్నాయి దానికి ఇంకా స్ట్రాంగ్ చేయాలి. ఓకే, సో నార్మల్గా డైట్ ఫుడ్ ఒకసారి మాట్లాడుకుంటే మనం నార్మల్గా ఇంట్లో తింటాం కదా, ఆ రైస్ కాకుండా బాస్మతి రైస్ తింటే వెయిట్ లాస్ అవుతారు అని అంటున్నారు. సో దానికి ఏమంటారు? అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే న్యూట్రిషన్. ఇప్పుడు న్యూట్రిషన్ డ్రింక్స్ ఉన్నాయి బయట చాలా దగ్గర చూస్తున్నాం, అలాగే సప్లిమెంట్స్ కూడా. వీటి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ మీద వస్తే, బాస్మతి రైస్ అయినా సరే, బ్రౌన్ రైస్ అయినా సరే, అది మొత్తం ఒక ఫ్యామిలీ. ఒక పెద్ద అన్న, ఒక చిన్న అన్న, ఒక ఫాదర్, ఒక మదర్, అంతే. పెద్ద తేడా ఏం లేదు. ఏదైతే బాస్మతి క్యాలరీస్ ఇస్తుంది అదే నార్మల్ రైస్ కూడా అంతే క్యాలరీస్ ఇస్తుంది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఒక హైట్ చిన్నగా ఉంది, ఒక హైట్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నార్మల్లీ కామన్ పీపుల్ని మనం ఎంత ఏమంటారు, ఎంత మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నాం దీనివల్ల. ఇది తినాలా, అది తినాలి. నార్మల్ మీ ఇంటి ఫుడ్ తినండి, హెల్తీ తినండి, ఆయిల్ కొంచెం తక్కువ వేయండి, బ్యాడ్ ఫుడ్స్ కానీ తినకండి, బయట ఫుడ్ తినకండి, మీరు హెల్తీ ఉంటారు. ప్లస్ ఇంటి ఫుడ్ తినుకుంటా కొంచెం వర్కౌట్ చేయండి. అండ్ ఏదే చెప్పినా ఇప్పుడు మీల్ ముందు సలాడ్ కానీ, మీల్ తర్వాత వాటర్ కానీ, వాటర్ ఇంటేక్ కొంచెం పెంచండి. ఇది మొత్తం తింటే మీరు యు ఆర్ వెరీ గుడ్ ఇనఫ్ టు బీ ఫిట్. సెకండ్ థింగ్ కమ్స్ టు సప్లిమెంట్ థింగ్. సప్లిమెంట్లో స్టార్టింగ్ నేను ఎవరికి కూడా సజెస్ట్ చేయ, ఎవరైతే బిగినర్ ఉన్నారో, లైక్ ఎవరైతే ఇప్పుడు జిమ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి అంత అవసరం లేదు. ఎందుకంటే బాడీ ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తున్నది. మొత్తం బాడీ ఏం ప్రొడ్యూస్ చేస్తలేదు, ప్రోటీన్ ప్రొడ్యూస్ చేయదు. సో లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమినో యాసిడ్స్ ఉంటాయి, ఆ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ ఉంటాయి. అంత డీప్లో వెళ్ళా మళ్ళీ అర్థం కాదు. సో 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్లో అది మన బాడీ ప్రొడ్యూస్ చేయదు, మిగతా 11 ఆల్రెడీ బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనకు అవసరం లేదు, ఎందుకంటే 9 దొరుకుతలేవు. ఎందుకంటే మనం బయట నుంచి తీసుకుంటాం. ఐదర్ మీరు ఫుడ్ ఫామ్లో తీసుకోవచ్చు, మీరు ప్రోటీన్ పౌడర్ ఫామ్లో తీసుకోవచ్చు. బట్ అగైన్ ఇన్ దిస్ ఆల్సో కాంట్రవర్సీ. ప్రోటీన్ పౌడర్ కొంతమంది డాక్టర్స్ తీసుకోవద్దు, కొంత డాక్టర్స్ తీసుకుంటారు. బట్ నా ప్రకారం, ఎక్స్పీరియన్స్ ప్రకారం అంటే ఏదైతే మీరు హెల్దీ లైక్ గుడ్ ప్రొడక్ట్, గుడ్ బ్రాండ్, ట్రస్టెడ్ బ్రాండ్ తీసుకుంటే ఏం కాదు, అది న్యాచురల్ థింగ్, అది మిల్క్తోనే తయారవుతుంది. ఓకే, ఇందులో ఒక చిన్న ఎగ్జాంపుల్, మన క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా న్యూట్రిషన్ డ్రింక్ తీసుకుంటూ ఉంటారనమాట. న్యూట్రిషన్ డ్రింక్స్ అంటే ప్యూర్ డ్రింక్స్ ఉంటాయి. మనం ఏవైతే ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ బ్లాక్ వాటర్ కానీ చాలా ఫేమస్ ఉంది, చాలా హెవీ రేట్ ఆఫ్ వాటర్ దగ్గర, అందులో మినరల్స్ కానీ ఏవైతే ఉంటాయి అది ఎక్కువ ఉంటాయి, ఆర్ ప్యూర్ ఫామ్లో ఉంటాయి. అదే తాకుతోడు హిమాలయన్ వాటర్ అయినా సరే, ఇది మనకి అది వచ్చిందాక అది మొత్తం ప్రాసెస్ అయిపోతాయి. దానివల్ల కొంచెం అది ఏదైతే ప్యూర్ ఫామ్ ఆఫ్ వాటర్ ఉంటుంది అది మనకు దొరకదు, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. విరాట్ కోహ్లీ ప్యూర్ ఫామ్ తాకుతుండు, అదే డిఫరెన్స్, పెద్ద ఏం లేదు, అదే ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఏముంటుంది. సో డ్రింక్స్ అయినా సరే, సాఫ్ట్ డ్రింక్స్ అయినా సరే, నార్మల్ డ్రింక్స్ అయినా సరే, జీరో క్యాలరీస్, జీరో షుగర్ డ్రింక్స్ ఉంటాయి. అది మొత్తం మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్ని. ఆ జీరో షుగర్లో వాళ్ళు ఏమేమో యాడ్ చేస్తారు, మళ్ళీ కెమికల్స్ కానీ, సమ్ ఆర్టిఫిషియల్ షుగర్స్ కానీ, అది కూడా మన బాడీకి
లైక్ వద్దు, బాడీకి అది నచ్చదు, బాడీ అది డిజాల్వ్ చేసుకోదు. సో బెటర్ టు అవాయిడ్, బట్ అప్పుడప్పుడు మనం తాగొచ్చు, లిమిట్లో తాగితే ఏం కాదు. న్యూట్రిషన్ డ్రింక్స్ కానీ సప్లిమెంట్స్ కానీ లిమిట్లో సప్లిమెంట్స్ ఓన్లీ ప్రోటీన్ పౌడర్ గురించి మాట్లాడినా, బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సప్లిమెంట్స్ ఉంటాయి. లైక్ విటమిన్ సప్లిమెంట్స్ ఉంటాయి, లైక్ మల్టీవిటమిన్స్ కానీ, విటమిన్స్, వెరైటీ ఆఫ్ విటమిన్స్ కానీ, క్రియేటిన్ కానీ, చాలా టైప్స్ ఆఫ్ తీసుకోవచ్చా? నార్మల్ తీసుకోవచ్చు, బట్ స్టార్టింగ్లో నేను రికమెండ్ చేయను, ఎందుకంటే స్టార్టింగ్లో బాడీకి అంత అలవాటు లేదు. ఫస్ట్ మీరు డైట్, ఇంటి ఫుడ్ తిని వర్కౌట్ స్టార్ట్ చేయండి. 3-6 months తర్వాత, 1 year తర్వాత మీ గోల్ ఏమైనా స్పెసిఫిక్ ఉంది. ఎగ్జాంపుల్, ఒక బాయ్ ఉన్నాడు, గోల్ ఉంది నాకు మసిల్ పెంచాలని, కొంచెం మసిల్ 3-6 months అయిపోయింది, అప్పుడు అతను తీసుకోవచ్చు. మీ గోల్ ఏం లేదు, మీరు ఓన్లీ ఫిట్ ఉండాలంటే మీకు ఏం అవసరం లేదు, అది మీరు ఓన్లీ ఇంటి ఫుడ్ కానీ తిని మీరు వర్కౌట్ చేస్తే ఇనఫ్. ఓకే, సో ఇప్పుడు ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతా. నార్మల్గా అందరు ఒకటే ఫుడ్ తింటూ ఇప్పుడు మంచిగా డైట్ అంతా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అన్న టైంలో మళ్ళీ నువ్వు నార్మల్ లైఫ్లోకి వచ్చి నార్మల్ లైఫ్ స్టైల్, మళ్ళీ నార్మల్ రైస్ ఇవన్నీ తింటూ ఉంటే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుంది? అదే స్టార్టింగ్ అన్నా కదా, స్టార్టింగ్ నుంచి మనం నార్మల్ ఫుడ్, మన ఇంటి ఫుడ్ తింటే ఏం ప్రాబ్లం కాదు. ఎందుకంటే మనం పర్మనెంట్ అదే తినాలి కదా ఫ్యూచర్లో. అది మనం లాంగ్ టర్మ్ తినలేము. ఇప్పుడైతే మనం ఏం తింటున్నాం, కీటో అయినా సరే, హై కార్బ్ లో ప్రోటీన్, అది మొత్తం లైక్ హై ప్రోటీన్ లో కార్బ్ అయినా సరే, అది మనం లాంగ్ టర్మ్ మనం చేయలేం, మనం సఫర్ చేయలేం. సో ఎప్పుడైనా మనం స్టార్టింగ్ నుంచే బ్యాలెన్స్ డైట్ ఫాలో అయితే ఫ్యూచర్లో మనం అది కంటిన్యూ చేయొచ్చు. టిప్ చెప్పొచ్చు కదా, వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీ ఏమైనా మా కోసం? వెయిట్ లాస్ టిప్ అంటే సింపుల్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు అడిగారు వెయిట్ లాస్ అయినా సరే, మ్యాక్సిమం మంది ఇట్లా ఉన్నారు, వాళ్ళకి అసలు ఏం అనిపిస్తలేదు వెయిట్ లాస్ వద్దు, నాకు వెయిట్ లాస్ అవ్వాలని. మీరు అనిపించింది మీరు అంటున్నారు. మ్యాక్సిమం పీపుల్ అంటే వాళ్ళకి అనిపిస్తలేదు కూడా నాకు వెయిట్ లాస్ అవ్వాలని. వాళ్ళ గురించి ఒకటి చెప్తా. సో లైక్ వెయిట్ లాస్ అయినా సరే, ఏమైనా సరే, మీరు మీకోసం వెయిట్ లాస్ అవ్వకండి, మీ వచ్చే జనరేషన్ కోసం మీరు ఫిట్ ఉండండి. ఎందుకంటే మీరైతే ఇప్పుడు ఉన్నారో అది డెఫినెట్లీ ట్రాన్స్ఫర్ అవుతుంది మీ పిల్లలు. చిన్నప్పటి నుంచి, ఎగ్జాంపుల్ మీరు ఫ్యాట్ ఉన్నారు, మీ పిల్లలు కూడా చిన్నప్పటి నుంచే ఫ్యాట్ ఉంటారు. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా మీకు అర్థం కాకపోతే ఒకసారి హాస్పిటల్ విజిట్ చేయండి. హాస్పిటల్ విజిట్ చేసిన తర్వాత ఆ పేషెంట్ని చూడండి, ఎవరైతే దీని వల్ల సఫర్ అవుతున్నారో, ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో. ఆ ప్రాబ్లం ఓకే మీరు ఫేస్ చేస్తున్న రెడీ అంటే మీరు అట్లనే ఉండరు. మీరు ఫ్యూచర్లో గాడ్ గ్రేస్ పోవద్దు, బట్ వెళ్ళిపోతారు. సో వద్దు, నేను ఆ ప్రాబ్లంలో వద్దంటే మీరు ఇప్పటి నుంచి మీరు ఒక యాక్షన్ తీసుకుంటే కొంచెం మీ పిల్లలకు కానీ, మీ వైఫ్కి కానీ, మీ వచ్చే జనరేషన్ కానీ చాలా హెల్తీ ఉంటారు. వెయిట్ లాస్ టిప్ కానీ వెయిట్ గెయిన్ టిప్ అంటే ఏం లేదు, మీ ఇంటి ఫుడ్, బ్యాక్ టు ద సేమ్ రొటీన్. ఎందుకంటే నేను ఎందుకు ఇంత దీనికి కన్ఫ్యూజ్ చేస్తలే, కామన్ పీపుల్ విని వదిలేస్తారు దీనికి. సో ఫర్ ద కామన్ పీపుల్ అంటున్నా, ఇంటి ఫుడ్ మీరు తింటే ఏదైతే మీరు నడుస్తుంది, కొంచెం బ్యాడ్ ఫుడ్ కానీ మీరు తెలుసుకుంటే హెల్తీ ఉంటారు. బట్ సెకండ్ థింగ్ ఇస్ లైక్ మీరు వర్కౌట్ ఏమైనా స్టార్ట్ చేయాలి. లేడీస్ ఉంటే మీరు ఇంట్లో స్టార్ట్ చేయొచ్చు, జిమ్కి వెళ్ళొచ్చు. జిమ్కి వెళ్తే ఇంకా మంచిది. వద్దు నేను జిమ్కి వెళ్ళా నాకు షై అంటే మీరు ఇంట్లో కూడా వర్కౌట్ చేయొచ్చు. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. సో మీరు మెన్స్ ఉంటే కంపల్సరీ జిమ్కి వెళ్ళండి, స్ట్రెంత్ వర్కౌట్ చేయండి. సో ఈ 2 థింగ్సే ఉన్నాయి. సెలబ్రిటీస్ అయినా సరే, కామన్ పీపుల్కి పెద్ద ఏం డిఫరెన్స్ ఏం లేదు. వాళ్ళు అదే చేస్తారు, బట్ వాళ్ళు ఒక సపరేట్ ప్లేస్ చేస్తారు, మీరు సపరేట్ ప్లేస్ చేస్తారు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అందులో ఇద్దరు. సో ఆల్ ఆర్ సేమ్. సో మన లైఫ్ స్టైల్ని ఇప్పటి నుంచే చేంజ్ చేసుకుంటే ఫ్యూచర్లో బెటర్గా ప్రాబ్లంలో కొంచెం సేఫ్ ఉంటాం, కొంచెం సేఫ్గా ఉంటాం. అవును, దానివల్ల ఇప్పుడు ఉండే డేంజర్ జోన్ కంటే ఇంకొంచెం బెటర్గా ఉంటాం. ఎగ్జాక్ట్లీ. పాస్ట్లో మన ఫాదర్స్ అయినా సరే, ఫాదర్స్ అయినా అంతా చేయకుండా అయినా వాళ్ళు ఫిట్ ఉండే. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళు హార్డ్ వర్క్ అయినా సరే, వాళ్ళు ఎక్కువ నడిచేవారు, వాళ్ళు ఆర్గానిక్ ఫుడ్ చేసేవారు. మన ఆర్గానిక్ ఫుడ్ లేదు, స్విగ్గీ జొమాటో వచ్చి మనకి ఇంకా లేజీ అనిపించింది. సో ఏమైనా సరే ఆర్డర్ చేస్తే, ఒక క్లిక్ చేస్తే మన ఇంట్లో ఆర్డర్ వస్తుంది. సో ఇంకా మనం లేజీ అయిపోయినాం. సో దానివల్ల మనం ఒక ఎఫెక్ట్, కొంచెం 1 hour డైలీ ఎఫెక్ట్ పెడితే మనం హెల్దీ ఉంటాం. లేకుంటే మనం చాలా కష్టంలో ఉన్నాం, డేంజరస్లో ఉన్నాం. ఆల్రెడీ వీఆర్ ఇన్ ద డేంజర్ జోన్. మనం ఏం చేయకుండా ఇంకా డేంజర్స్ ఉన్నాం మనం వెళ్తున్నాం. ఓకే, సో థ్యాంక్ యూ నిజంగా.